ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువారు తన దగ్గరికి వచ్చిన వారిని తోసివేసిన సంఘటనలో ఏదీ లేదు. అలాంటిది అంటూ ఏది కూడా ఉండదు. ఇంతవరకు అలాంటివి జరగలేదు, జరగదు, భవిష్యత్తులో ఉండవు. నశించిపోయి నరకములో ఉన్న ఏ ఆత్మ కూడా నేను ప్రభువు దగ్గరికి వెళ్ళాను కానీ ఆయన నన్ను త్రోసివేశాడని చెప్పలేరు. అలాగే నీ విషయంలో కానీ నా విషయంలో కానీ ప్రభువారు తన వాగ్దానాన్ని భంగపరచటం అనేది అసాధ్యం. ఆయన నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నడూ ఏ విషయంలోనూ త్రోసివేయుడు అన్న ఆలోచన నీ మనసులోకి రానివ్వకూడదు. మనలో చాలామంది తరచుగా ఆయన దగ్గరికి వెళ్ళే అలవాటు ఉంది. కొంతమంది ఆయన దగ్గరికి ఎన్నడూ వెళ్ళరు. అలాగే తరచుగా వెళ్ళేవారు ఈనాడు ఆయన దగ్గరకు వెళ్ళని వారు అందరూ ఆయన దగ్గరకు ఈరోజే వెళ్ళాలి. ఎవరి ముఖం మీద ఆయన తన కృపా ద్వారాలను మూసివేయడు కదా. ఆయన మనల్ని చేర్చుకుంటాడు. ఆయన ఎవరిని త్రోసివేయడు. బలహీనతలో, పాపములో, అవిశ్వాసములో, అజ్ఞానములో, నిరీక్షణ లేని పరిస్థితుల్లో మనం మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని త్రోసివేయడు. తెలిసి తెలియని ప్రార్థనతో, సరైన పశ్చాత్తాపం లేని స్థితిలో, ఆయన స్థాయికి ఏమాత్రం సరిపోని స్థుతులతో ఆయన యొద్దకు వెళ్తాం. అయినా సరే ఆయన మనల్ని చేర్చుకుంటాడు. వ్యాధిగ్రస్తులుగా, చెడిపోయిన హృదయముతో, మనము నలిగిపోయిన స్థితిలో, అయోగ్యులమైన మనం ఆయన యొద్దకు వెళ్దాం. ఆయన మనల్ని త్రోసివేయడు. కాబట్టి ఈరోజు ఇప్పుడే మన ప్రభువు దగ్గరకు ధైర్యంగా వెళ్దాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలం మీ పాదాల దగ్గర మీరు మమ్మల్ని అంగీకరించే దేవుడుగా, మిమ్మల్ని గురించి మేము నేర్చుకోవడానికి, ఎప్పుడు ఎన్నడూ ఏ విషయంలో మమ్మల్ని మీరు విడిచిపెట్టన వాడవని నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. ప్రియుడా, ఈ సమయంలో మీ పిల్లలను, వాక్యం విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలను, వీరి కుటుంబాన్ని, వీరి కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వారి యొక్క పొలాలు, పశువుల్ని మీరు ఆశీర్వదించమని ఆయన మీకు వందనాలు. వివాహం కాని వారికి, అవటానికి, గర్భం లేని వారికి,
గర్భఫలం ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరిని వీరి కుటుంబాన్ని కలిగినంతటిని దీవించి వీరికి ఉన్న అవసరతల సమస్యల బలహీనతల్లో సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.